తెలంగాణలో వరుసగా షుగర్ ఫ్యాక్టరీలను లే ఆఫ్ ప్రకటిస్తున్నాయి యాజమాన్యాలు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూతవేస్తున్నట్లు ప్రకటించడంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. మరోవైపు ఇప్పటికే మెదక్ షుగర్ ఫ్యాక్టరీ లే ఆఫ్ ప్రకటించింది యాజమాన్యం. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడానికి కారణం ఏంటి? శ్రవంతి, ముఖ్యంగా ఈ నెల 18వ తేదీన NDCL బోర్డు సమావేశం జరిగింది. డిసెంబర్ 18న ఈ బోర్డు నిర్ణయం ప్రకారం ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నిర్ణయాన్ని రైతులకు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ముందస్తుగా వెళ్ళదించకపోవడం అనేటువంటిది వీరికి ముఖ్యంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. అంటే నేను మొన్నటి వరకు తెలిసిన ఫ్యాక్టరీని, అంటే మొన్నటి వరకు తమకు తెలియకుండానే ఇప్పుడు ఫ్యాక్టరీ ఉంటుంది అనుకున్న తమకు సడన్ గా అంటే గేట్ ముందు నోటీసులు అంటించడం అనేటువంటిది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఇందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా, కార్మికులు కూడా జీతాలు ఇప్పుడు రోడ్డున పడ్డట్టుగా అయిపోయింది. దాదాపు కొన్ని 83 రోజులుగా దీక్షలు కూడా చేస్తున్నారు కార్మికులు. అంటే పర్మనెంట్ చేయాలని కొందరు, తమ జీతాలు పెంచాలని మరికొందరు, అంటే 83 రోజులుగా దీక్షలు కూడా కొనసాగుతున్నాయి. దాని గురించి ఇంతవరకు స్పందించని యాజమాన్యం ఇప్పుడు సడన్ గా నోటీస్ అంటించి లే ఆఫ్ ప్రకటించడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఈ ప్రకటనను నిరసిస్తూ ఈ రోజు ముత్యంపేట మల్లాపూర్ బంద్ కూడా పిలుపునిచ్చారు. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.